గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు పువ్వాడ అజయ్ గారికి, గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మిత్రులు వడ్డిరాజు రవిచంద్ర గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు రవీందర్ రావు గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు తాతా మధు గారికి, అదేవిధంగా గౌరవనీయులు కమల్ రాజు గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, మరి రాకేష్ రెడ్డి గారు, వీరభద్రం గారు, నాగరాజు గారు, మా చెల్లెలు షకీల్ నా గారికి, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు ఎవరైతే తమ ఇల్లు కూల్చేశారు, తమ పట్టాలు లాక్కున్నారని మీ బాధ చెప్పుకోవడానికి వచ్చినటువంటి మా సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మా అజయ్ గారు విషయం చెప్పారు. జనరల్గా ఏ ప్రభుత్వమైనా పేదలకు ఒక గూడు కల్పిస్తుంది. వీళ్ళు ఏం చెప్తారు? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలి, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, ఎవరైనా తెలుసో తెలియకో కబ్జాలుంటే పట్టాలు ఇవ్వాలి. కానీ వీళ్ళది చెప్పేదేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేదేమో హిట్లర్ రాజ్యం. అసలు ఈ రెవెన్యూ మంత్రి, మీ జిల్లా మంత్రి, జిల్లాలో మనకు ఎవరన్నా ఒక మంత్రి ఉంటే ఏమనుకుంటాం? నాకు ఆసరైతాడు, మావోడే మంత్రి అయిండు, మాకు సాయం చేస్తాడు, మాకు బలంగా ఉంటాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైపోయింది? రక్షించేవాడే భక్షించేవాడుగా మారిపోయింది. కాపాడవలసిన వాడే రక్షకుడే భక్షకుడైపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఈయన కొత్త నిర్వచనం ఇచ్చిండు. చరిత్రలో ఎప్పుడైనా కూడా రెవెన్యూ మంత్రి అంటే ఇండ్లకు స్థలాలు ఇస్తాడు, ఇండ్లు కట్టిస్తాడు, పట్టాలు ఇస్తాడు, జీవో 59 కింద రెగ్యులరైజ్ చేస్తారు. ఇది జనరల్గా రెవెన్యూ మంత్రులు చేసే పని. అదేందో మన ఖమ్మం జిల్లా దురదృష్టమా మరి, మనకు వీళ్ళు మొన్ననేమో వెలుగుమట్ల, ఇప్పుడేమో మళ్ళా కొత్తగా రఘునాథ్ పాలెం షురూ చేసిండ్రు. వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూలిస్తే రాష్ట్రమంతా రచ్చరచ్చయి కాంగ్రెస్ పార్టీ పరువు అయింది, చెంపలేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు, ఇంకా సోయి రాలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాజాప్తా మీ పేదలకు సర్వే చేసి ఇండ్ల స్థలాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చి, లేఅవుట్ చేసి, ఆడ కరెంటు పోల్లు పెట్టి, నల్లా కనెక్షన్ ఇచ్చి, మీకు ఇంటి నంబర్తో సహా, ప్లాట్ నంబర్తో సహా మీ అందరికీ పట్టాలు ఇచ్చింది. చేతనైతే మీరు ఇండ్లు కట్టించండి, చేతనైతే వాళ్లకు మీరు ఇంటికి సాయం చేసి ఎవరన్నా అసంపూర్తిగా ఉన్న ఇండ్లు పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ఇండ్లు లాక్కునే పరిస్థితి ఇది చాలా బాధాకరం. తక్షణమే ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మర్యాదగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినాం, కలెక్టర్ గారు మీరు అమాయకులైనటువంటి పేదల దగ్గర ఇంకో జాగల మీకు ఇల్లు ఇస్తాం, ఇంకో జాగల మీకు స్థలం ఇస్తామని అఫిడవిట్లు తీసుకున్నారు, మరి ఇంకో చోట ఇవ్వలేదు. ఉన్న బేస్మెంట్లు, ఉన్న ఇండ్లు, ఉన్న గుడిసెలు రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి కూలగొడతా ఉన్నారు. ఇది ఇండ్లు కట్టించే ప్రభుత్వం కాదు, ఇండ్లు కూల్చే ప్రభుత్వం. ఆ రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్లో హైడ్రా పెట్టి కూలగొడతాడు, ఈ పొంగులేటేమో ఇక్కడ జేసీబీలు పెట్టి వెలుగుమట్లలో, ఇవాళ రఘునాథపాలెంలో ఈయన కూలగొట్టే కార్యక్రమం చేస్తుంటాడు. జర్నలిస్టులకు కూడా కేసీఆర్ గారు ఇండ్ల స్థలాలు ఇచ్చిండ్రు, దానికి కూడా పోయిండ్రు, ఫెన్సింగ్ పెట్టిండ్రు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిండ్రు. మా జర్నలిస్టులకు ఏం పాపం చేసిండ్రు? ఆనాడు బాజాప్తా క్యాబినెట్ లో పెట్టి ఆమోదించి ఖమ్మం జర్నలిస్టులకు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ జీవో ఇచ్చిండ్రు. లేఅవుట్ కూడా మా అజయ్ గారు ఆ రోజు తయారు చేపించిండ్రు. దాన్ని ఎందుకు ఆపుతా ఉన్నారు? తక్షణమే ఖమ్మం జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే జర్నలిస్టులను తీసుకొని పోయి మేమే వాళ్ళకి పొజిషన్ ఇప్పిస్తాం, కబ్జా ఇప్పిస్తాం, ఎన్ని కేసులు పెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తా అంటున్నావు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇబ్బంది లేనప్పుడు ఖమ్మంలో కేసీఆర్ గారు ఇచ్చిన జీవోలో జాగలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏమి అడ్డంకి ఉన్నది అని చెప్పి నేను ఈరోజు రెవెన్యూ మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీలో ఇవ్వగలిగినప్పుడు అదే చట్టం ప్రకారంగా మన ఖమ్మంలో కూడా ఇవ్వచ్చు కదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఈ పేదలు ఏం చేసిండ్రు? వెలుగుమట్ల సంఘటన తర్వాత కూడా మీ కళ్ళు ఇంకా చల్లవడలేదా? వెలుగుమట్ల పేదల కన్నీళ్లు చూసినాక కూడా మళ్ళీ రఘునాథపాలెంలో అదే చేయాలనుకుంటున్నారా?
దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు విరమించండి. ఇవాళ ఇక్కడ మీరు నేషనల్ హైవే పోతుందంటే కొన్ని ప్లాట్లు పోయినాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామంటే కొన్ని ప్లాట్లు పోయినాయి, అన్ని భోంగా కూడా మిగిలినవి ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు? అంటే పేదలు మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పక్కనో నేషనల్ హైవే పక్కన జాతీయ రహదారి పక్కన పేదలు ఇల్లు కట్టుకుంటే మీ కళ్ళు ఓర్వయా? పేదలు జాతీయ రహదారి దగ్గర ఉండకూడదా? అంటే ఈ స్థలం విలువైంది, ఇది 30,000 గజం అయింది, ఈ గరీబోళ్ళకి 30,000 గజం ఇచ్చుడు అవసరమా అనుకుంటున్నారా? ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, వాళ్ళ అదృష్టం బాగుంది, హైవే వచ్చింది, ధరలు పెరిగినాయి, వాళ్ళకి మంచిగా కావాలంటే 59 జీవోలో ఆ ప్లాట్లకు వాళ్ళని ఓనర్లు చేయి, హక్కులు కలిగి కానీ ఉన్న ప్లాట్లు గుంజుకుంటామంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. దీన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మేము కోరుతా ఉన్నాం. ఆల్రెడీ అదే గతంలో వీళ్ళందరికీ ఇండ్లు కూడా మంజూరు అయినాయి. చాలా మంది గృహలక్ష్మి కింద మంజూరు చేస్తే వాళ్ళు బేస్మెంట్లు కూడా కట్టుకున్నారు. ఇగో ఇది గృహలక్ష్మి మంజూరి పత్రం, వాళ్ళకు ప్లాటు ఇచ్చినాం, గృహలక్ష్మి కింద ఇల్లు కూడా ఇచ్చినాం. నువ్వు ప్లాటు గుంజుకుంటువి, అప్పు చేసో కష్టపడో బంగారం కుదబెట్టో ఓ 2-3 లక్షలు ఖర్చు పెట్టి బేస్మెంట్ కట్టిండ్రు, కొందరు ఇండ్లు కట్టుకున్నారు, కొందరు రేకులు వేసుకున్నారు. ఆ ఇండ్లు కూల్చడం ఇది సరి అయినటువంటిది కాదు. తక్షణమే వాళ్లకు ఇండ్లు మంజూరు చేయండి, యథావిధిగా వాళ్ళ జాగాలో ఇండ్లు కట్టుకోవాలి, లేదంటే మరో వెలుగుమట్ల పునరావృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా వీళ్ళకి అండగా ఉంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమైపోయింది? రేవంత్ రెడ్డి ఏమంటుండు? నాకు హిట్లర్ ఆదర్శం అంటాడు, హిట్లర్ను చూసే హైడ్రా పెట్టిన అంటాడు. ఎవడన్నా హిట్లర్ నచ్చుతాడా? ప్రపంచం మీద ఏమంటారు? అరే వీడు ఏంద్రా హిట్లర్ లెక్క తయారైండు అంటారు. అంటే బాగా అహంకారం నెత్తికెక్కి కళ్ళు కనబడకుండా కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఆగమాగం చేస్తోంది హిట్లరు అంటారు. నేను హిట్లరే ఆదర్శం, హిట్లర్ను చూసి హైడ్రా పెట్టి గరీబోళ్ళు ఇల్లు గులగొడుతున్నా, వాళ్ళ ఇల్లు కూలిపోతుంటే నా కళ్ళల్లో ఆనందం కనబడుతుంది అంటుండు రేవంత్ రెడ్డి. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇదా ఒక రెవెన్యూ మంత్రి చేయాల్సిన పని? దయచేసి వీటిని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా బ్లాక్మెయిల్ అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలు కాలేజీలలో చదువుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏడాదికి ఇస్తుండే కేసీఆర్. 9.5 ఏళ్లలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇవాళ కాలేజీలకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. కాలేజీలలో ఏమో పిల్లల సర్టిఫికెట్లు ఆపిండ్రు. సర్టిఫికెట్లు ఆపితే కాలేజీలో ధర్నా చేసిండ్రు. అరే పిల్లలు వచ్చి మమ్మల్ని తిట్టిపోతుండ్రు, నువ్వేమో పైసలు ఇస్తలేవు, మేము జీతాలు ఎట్లా ఇవ్వాలి, కాలేజీలు ఎట్లా నడపాలంటే ఆ కాలేజీలో పిలిచి బ్లాక్మెయిల్ చేసిండ్రు. అట్లే మనకు ఆరోగ్యశ్రీ పథకం దవాఖానలలో పోతే ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల్ని 5 లక్షల రూపాయలు చేసి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇప్పించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక దవాఖానలకు పైసలు ఇచ్చుడు బంద్ చేసిండు. దవాఖానలో ధర్నా చేస్తే వాళ్ళను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మా డిఏలేవి, మా పిఆర్సీ ఏవి, మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలేవి అంటే ఉద్యోగస్తులను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకెప్పుడు 5 ఎకరాలు పైసలు పెట్టుకున్నాము, మా జాగా మాకు కావాలంటే ఎస్బీఐని కూడా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. ఎల్ఎన్టీ మెట్రో రైలు కట్టే హైదరాబాద్ లో వాడు ఇడిచిపెట్టిపోయేదాకా ఎల్ఎన్టీ మెట్రో రైలును బ్లాక్మెయిల్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి అంతా బ్లాక్మెయిల్ రాజకీయం. ఎవరిని వదిలిపెట్టాడు. జర్నలిస్టులను బ్లాక్మెయిల్ చేస్తాడు, మా సోషల్ మీడియా యాక్టివిస్టులను బ్లాక్మెయిల్ చేస్తాడు, ప్రశ్నించే గొంతులను ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బెదిరింపులకు దగ్గర పడ్డది. ఇక ఏముంది, ఆల్రెడీ 2 ఏళ్ళు 7 నెలలు అయిపోయింది, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా మా అంటే 2 ఏళ్ళు 5 నెలలు ఉన్నది నీకు అంతే. లాస్ట్ 5 నెలలు అయితే ఎలక్షన్ అయినా. ఇంకా పేదల ఉసురు పోసుకోకు, ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యి, ఆ కాలేజీలను బతికిచ్చు. నీ పుణ్యమాని ఇలా సగం కాలేజీలు మూతబడ్డ పరిస్థితి ఏర్పడ్డది. నీ పుణ్యమాని ప్రభుత్వ దవాఖాన్లు, ప్రైవేట్ దవాఖాన్లలో ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఉద్యోగస్తులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నావు, జీతం కట్ చేసినావు, ఇంతవరకు ఆ ట్రీట్మెంటే స్టార్ట్ కాలే.
ఇంతవరకు దవాఖానలోళ్ళు మేము చెయ్యము, నువ్వు ఆరోగ్యశ్రీకే డబ్బులు ఇస్తలేవు, ఈ పథకంలో మేము చేరము అంటున్నారు. కానీ నువ్వు మాత్రం ఉద్యోగస్తుల్లో ఆల్రెడీ 1.5% వాళ్ళ జీతం కట్ చేసినావు. క్యాష్లెస్ పథకం ఇంతవరకు స్టార్ట్ కాలే. అటు ఉద్యోగస్తులు జరిగిందనుకో, వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు, వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుడు, ఉద్యోగస్తులను బ్లాక్మెయిల్ చేస్తావు, దవాఖానలను బ్లాక్మెయిల్ చేస్తావు, కాలేజీలను బ్లాక్మెయిల్ చేస్తావు, సోషల్ మీడియా యాక్టివిస్టులను బ్లాక్మెయిల్ చేస్తావు, జర్నలిస్టులను బ్లాక్మెయిల్ చేస్తావు, ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తావు. చివరికి ఈ పేదలు ఇండ్ల జాగలు గత ప్రభుత్వం ఇస్తే మీరు ఖాళీ చేస్తారా చెయ్యరా, మీరు అఫిడవిట్ మీద సంతకం పెడతారా పెట్టరా అని మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. బ్లాక్మెయిల్ చెల్లదు. ఎప్పటికైనా ప్రేమ గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది, పనితనం గెలుస్తుంది తప్ప ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చెల్లవు. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉంటారు, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీ స్థలాలు మీకు దక్కేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మా పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మేము మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ ఇప్పుడు నేను కలెక్టర్ గారు